వెబ్సైట్ ఆప్టిమైజర్స్ అని ఉంటాయి. అంటే గూగుల్ ఆప్టిమైజర్ అనొచ్చు. గూగుల్ వెబ్సైట్ ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే మన డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ వెబ్సైట్ ఉంటుంది కదా, అవన్నీ అందులో ఏ వర్షన్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. లైక్ ఏబీ టెస్టింగ్. ఏబీ టెస్టింగ్ అనేది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో వస్తుంది. అక్కడ చూడండి, మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ వరకు వచ్చిందంటే ఆ ఏబీ టెస్టింగ్ జరగకుండా ఉన్నదని నేను అనుకుంటున్నా. సో ఏబీ టెస్టింగ్లో ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని 2-3 వర్షన్స్ చేస్తాం. ఇలా కొంచెం యూఐ మారుస్తాం, ఇలా అన్ని వెబ్సైట్ వర్షన్స్ చెక్ చేస్తాం. ఏ వర్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుందో దాన్ని ఫైనలైజ్ చేస్తాం. దాన్ని ఏబీ టైప్ ఆఫ్ టెస్టింగ్ అంటారు. కాబట్టి ఇట్లా దీన్ని ఏబీ టెస్టింగ్ అంటారు. సో ఈ గూగుల్ వెబ్సైట్ ఆప్టిమైజర్ ఏం చేస్తుంది, ఈ డిఫరెంట్ వర్షన్స్ మనం ట్రై చేసినాం కదా వెబ్సైట్స్ని, అందులో ఏ వెబ్సైట్ అనేది ఏ వర్షన్ ఆఫ్ వెబ్సైట్ మంచి పనిచేస్తుందని తెలుసుకోవచ్చు అనమాట ఈ గూగుల్ వెబ్సైట్ ఆప్టిమైజర్ వల్ల. దీని వర్కింగ్ ఎట్లుంటుంది అంటే, మనం 2 or more వర్షన్స్ ఆఫ్ పేజ్ని తయారు చేస్తాం. ఫస్ట్ ఒక వెబ్సైట్ ఉంటే ఒక పేజ్ అనుకున్నాం. ఇప్పుడు అలా చాలా పేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు ఒక 2 పేజీలు చేసినాం అనుకున్నాం. ఇది పేజ్ ఏ, ఇది బి అనుకున్నాం. అట్లా డిఫరెంట్ 2 పేజీలు మళ్ళీ సేమ్ ఉండేవి. దీనికి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉంటాయి, దీనికి బటన్స్ ఒకటి లెక్క ఉంటాయి. దీని యూఐ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఇది పేజ్ ఏకి పేజ్ బికి. తర్వాత విజిటర్స్ని ఒక 10 మంది చూస్తున్నాం ఇంకో విజిటర్స్. ఆ 10 మందిలో 5 ఇటు పంపుతాం, 5 ఇటు పంపుతాం. ఓకేనా, ఇది సెకండ్ స్టెప్. తర్వాత ఏం చేస్తాం, తర్వాత మెజర్స్ విచ్ వన్ లీడ్స్ టు హై కన్వర్జన్, అంటే సైన్ అప్స్ సేల్స్ దేంట్లో ఎక్కువ వస్తున్నాయి. చూస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వర్షన్. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఒక వెబ్సైట్ని మనము 2 వర్షన్స్ చేస్తున్నాం, 2 పేజెస్ చేస్తున్నాం అనుకున్నాం. పేజ్ ఏ, పేజ్ బి. ఆ రెండిట్లో వేరే బటన్ ప్లేస్మెంట్ కానీ హెడ్డింగ్స్ కానీ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, ఏవైతే విజిటర్స్ ఉన్నారో ఆ విజిటర్స్ని ఒక 10 మంది ఉంటే 5 ఇటు పంపుతాం, 5 ఇటు పంపుతాం. తర్వాత మనము ఆ విజిటర్స్ని అబ్జర్వ్ చేస్తాం, యూజర్ బిహేవియర్ని, ఎంత మంచిగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, దేంట్లో ఏ పేజ్లో సేల్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి చూస్తాం. ఒక బి అనేది వాళ్ళ బి పేజ్లో ఎక్కువ సేల్స్ వచ్చినాకో దీన్ని ఫైనలైజ్ చేస్తాం. అదనమాట. తర్వాత చేసి లాస్ట్కి ఏదైతే బెటర్ వర్షన్ ఉందో దాన్ని చూస్ చేస్తాం. ఇదన్నమాట స్టెప్స్ వెబ్సైట్ ఆప్టిమైజర్లో. వెబ్సైట్ ఆప్టిమైజర్ అంటే ఇదన్నమాట. దీనివల్ల మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే, దీన్ని చెప్పిన గూగుల్ అనలిటిక్స్ని ఇంతకుముందు వీడియోనే అది, ఆ గూగుల్ అనలిటిక్స్తో ఇంటిగ్రేట్ చేస్తాం ఈ వర్షన్స్ని. దానివల్ల గూగుల్ అనలిటిక్స్ ఇంటిగ్రేట్ చేస్తే అనాలిటిక్స్ చెప్పేస్తుంది ఎంతమంది పేజెస్ చూస్తుండ్రు, అంత యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతా డేటా అనాలిసిస్ చేసి చూపిస్తుంది గూగుల్ అనలిటిక్స్. సో ఈ మనం పేజ్ ఏని పేజ్ బిని గూగుల్ అనలిటిక్స్తో ఇంటిగ్రేట్ చేసినాకనే ఆ రెండింటి పర్ఫార్మెన్స్ గూగుల్ అనలిటిక్స్తో చూపించేస్తుంది. మనం గోల్స్ని డిఫైన్ చేస్తాం. అంటే మనకి క్లిక్స్ కావాలా, ఎంతమంది సబ్స్క్రిప్షన్ చేస్తున్నాం, ఇంకా ఆ రిజల్ట్స్ని డాష్బోర్డ్లో చూస్తాం. ఇంకా ఏదైతే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయో అప్లై ఏదైతే విన్నింగ్ చేంజెస్ ఉంటాయో అవి అప్లై చేస్తాం మన సైట్కి. ఇదంటే ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. మనకు వచ్చే లిమిటేషన్స్ ఏంటి అంటే వెబ్సైట్ ఆప్టిమైజేషన్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయలేం ఎందుకు ఆ వర్షన్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుంది, ఇది ఎందుకు మంచిగా పర్ఫామ్ చేస్తలేదు. టెస్టింగ్ అనేది స్లైట్గా డిలే ఉంటుంది, ఎందుకంటే పేజ్ లోడింగ్ డిలే వల్ల. ఇక్కడ మనకి మంది విజిటర్స్ కావాలి, ఆ రిజల్ట్స్ని స్టాటిస్టికల్గా మనం వ్యాలిడ్ చేయడానికి, స్టాటిస్టిక్స్ మనం వ్యాలిడ్ చేస్తాం కాబట్టి రిజల్ట్స్ని.